హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ మోహన్ బడి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి బ్రేకర్కి సీల్ వేయడం కోసం మెయిన్ సీలు అండ్ పైన కంట్రోల్ వాల్ కిట్ రెండు ప్రాబ్లం అయ్యాయి. రెండు దగ్గర నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుందని చెప్పి ఆపరేటర్ చెప్పడం జరిగింది. దానికోసం మేము గ్యారేజ్కి తీసుకురావడం జరిగింది. బ్రేకర్ వచ్చేసి 2018 మోడల్ హుండాయ్ 210 బ్రేకర్ ఇది. దీని రిపేరింగ్ కోసం ప్రసాద్ నగర్ కుకట్పల్లి దగ్గరలో ఉన్న ప్రసాద్ నగర్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆటో నుంచి దింపడం జరుగుతుంది. హైడ్రాలిక్ లిఫ్టింగ్ సహాయంతో బ్రేకర్ అనేది ఆటో నుంచి కిందకి దింపడం జరుగుతుంది. బ్రేకర్ రిపేర్స్ ఇక్కడ చాలా బాగా చేస్తారండి. బ్రేకర్ మెకానికల్ సంబంధించి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అతని పేరు సచిన్. అతని తాలూకా కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా బ్రేకర్ రిపేర్స్ వచ్చినట్టయితే ఆ నెంబర్ కాల్ చేయండి. అండ్ లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ లొకేషన్లో మీరు కాల్ చేసి ఇలా మోహన్ బడే యూట్యూబర్ ఇచ్చారని చెప్పండి. ఖచ్చితంగా మీకు రిసీవ్ చేసుకుంటారు. అలాగే దానితో పాటుగా డిస్కౌంట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఇప్పుడు మనం చూపిస్తున్నాం చూడండి. దాంట్లో మాకు ఆయిల్ లీకేజ్ అవుతుందండి. తర్వాత ఇది కూడా కొంచెం జంకు పట్టినట్టు అయ్యి ప్రాబ్లం అయింది అంటున్నారు వాళ్ళు మెకానిక్స్. దాన్ని కొంచెం హార్డ్ పేసింగ్ చేయించాలి, గ్రైండింగ్ చేయించాలి అని అంటున్నారు. అది మిషన్ పైన లేత్ మిషన్ పైన వర్క్ అవుతుందని చెప్పేసి అది మాకు 1 డే తర్వాత రమ్మని మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అయితే సీల్స్ కరెక్ట్గా డ్యామేజ్ అయ్యి అక్కడ బాగా జంకు పట్టినట్టు ఉంది చూడండి అనేసి మాకు చూపించడం జరుగుతుంది. ఇన్నర్ బాడీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిస్టన్ సీల్ వేయాలంటే ఇన్నర్ బాడీ కూడా ఓపెన్ చేయాలి. ఇది వచ్చేసి ఇన్నర్ బాడీ అంటారు, అది వచ్చేసి అవుటర్ బాడీ అంటారు. ఇన్నర్ బాడీలో 3 పార్ట్లు ఉంటాయి. ఆ 3 పార్ట్ని కలుపుకొని త్రూ బోల్ట్స్ ఒక 4 ఉంటాయి. ఇన్నర్ బాడీలో భాగాలు వచ్చేసి ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్, మిడిల్లో ఉండడానికి పిస్టన్ అంటారు. ఇప్పుడు మనం త్రూ బోల్ట్స్ 4 విప్పుకోవాలి. అంతకుముందు మనం గ్యాస్ ఏదైతే సిలిండర్లో గ్యాస్ ఫిల్ చేసి ఉంటుందో 8%, 9%, 10% ఎంతో కొంత ఎక్కించుంటాం కదా, ఆ గ్యాస్ అనేది బయట తీసుకోవాలి. ఎప్పుడైనా త్రూ బోల్ట్స్ విప్పేటప్పుడు ఖచ్చితంగా గ్యాస్ అనేది తీసి తర్వాత త్రూ బోల్ట్స్ విప్పాలి. లేదంటే త్రూ బోల్ట్స్ బాగా టైట్గా పట్టుకొని త్రూ బోల్ట్స్ ఓపెన్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. విప్పడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం మొత్తం గ్యాస్ మొత్తం రిలీజ్ చేసి ఎప్పుడైనా ఓపెన్ చేయాలి త్రూ బోల్ట్స్ని. ఇప్పుడు త్రూ బోల్ట్స్ మనం ఓపెన్ చేద్దాం. గ్యాస్ అయితే ఆల్రెడీ తీసేసాం. గ్యాస్ వచ్చేసి నైట్రోజన్ వస్తుంది. గ్యాస్ హుండాయ్ బ్రేకర్కి వచ్చేసి 70 నెంబర్ స్పానర్ వస్తుంది. 70 నెంబర్ రింగ్ స్పానర్. దాని సహాయంతో మనం త్రూ బోల్ట్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. కొంచెం కష్టంతో కూడుకున్న వర్క్ ఇది, బ్రేకర్ వర్క్. మెకానికల్ కూడా చాలా ఓపికగా చేస్తారు. ఇలాంటి వర్క్ సైట్లో కూడా చేయొచ్చు, కానీ సైట్లో
మనుషులు ఎక్కువ మంది కావాలి, ఎందుకంటే వెయిట్తో కూడుకున్నది కాబట్టి ఎత్తి దింపేటప్పుడు, తర్వాత బోల్ట్స్ చుప్పేటప్పుడు, ఫిట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి మెయిన్ మొత్తం ఓవరాల్గా బ్రేకర్ మొత్తానికి సీల్ కిట్స్ వేయించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్యారేజ్కి తీసుకెళ్ళి సేఫ్గా వేయించుకుంటే మంచిది. ఎందుకంటే అక్కడ వెయిట్లు ఎత్తడానికి ఎక్విప్మెంట్ ఉంటాయి కాబట్టి, అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంటాయి కాబట్టి మనం తొందరగా అనుకున్న టైంలో మన పని కంప్లీట్ అవుతుంది. అది సైట్లో చేసేదానికన్నా గ్యారేజ్లో చేసేదానికి వరకు చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు 4 త్రూ బోల్ట్ కూడా మనం ఓపెన్ చేసుకుంటున్నాం. అది ఈ త్రూ బోల్ట్స్ కాస్ట్ వచ్చేసి ఒరిజినల్ వచ్చేసి 7,000 వరకు ఉంటుంది. అదే మీకు లోకల్ షాపుల్లో లైట్ చిన్న చిన్న షాపుల్లో తీసుకుంటే 3,800 నుంచి 4,000 మధ్యలో ఉంటుంది కాస్ట్. ఇని త్రూ బోల్ట్ దీంట్లో 2 రకాల సైజులు వస్తాయి. 48 అండ్ 52 సైజెస్ వస్తాయి. 2 సైజులకి ఒక 200-300 డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే బోల్ట్ తీస్తున్నారో దానిని త్రూ బోల్ట్ అంటారు. దీన్ని త్రూ బోల్ట్ అంటారు. కొన్ని సందర్భాల్లో త్రూ బోల్ట్ ఊడకపోతే ఆ మధ్యలో ఉంది కదా, ఫ్రంట్ హ్యాడ్ మధ్యలో ఏదైతే నట్టు ఉంటుందో ఆ నట్టు పైన సుత్తుతో అలా కొట్టాలి. కొడితే కొంత ఫ్రీ అనేది అవుతుంది. ఫ్రీ అవడం వల్ల తొందరగా త్రూ బోల్ట్ అనేది బయటకు తీయడం జరుగుతుంది.
త్రూ బోల్ట్ తాలుగా 2 నట్లు రావట్లేదు కనుక డైరెక్ట్గా ఈ విధంగా తీయడం జరుగుతుంది. ఫ్రంట్ హ్యాడ్ని సపరేట్ చేయడం జరిగింది. ఏదైతే మనం గ్యాస్ ఎక్కిస్తామో అది బ్యాక్ హ్యాడ్ అంటారు దాన్ని. నైట్రోజన్ గ్యాస్ ఎక్కిస్తాం కదా బ్యాక్ సైడ్, త్రూ బోర్డ్ తాళ్ళుగా నట్లు బిగించే దగ్గర బ్యాక్ హ్యాడ్ అంటారు దాన్ని. ఫ్రంట్ హ్యాడ్ని మనం సేఫ్టీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్ హ్యాడ్ని సపరేట్ చేద్దాం. కొంచెం హైట్లో పెట్టుకొని మధ్యలో స్క్రూ డ్రైవర్తో చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఇలా ఊపుకొని సపరేట్ చేయొచ్చు. బ్యాక్ హ్యాడ్ని సపరేట్ చేయడం జరిగింది. బ్యాక్ హ్యాడ్ని కూడా సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకుందాం. 1 by 1 సీల్స్ వేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు సిలిండర్ని సపరేట్ చేయడం జరుగుతుంది. సిలిండర్ తీసేటప్పుడు బాడీ లోపల కొంత హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది కాబట్టి దానికోసమే ఇలాగా సపరేట్గా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టడం జరుగుతుంది, హైడ్రాలిక్ ఆయిల్ కింద పడకుండా ఉండడం కోసం. హైడ్రాలిక్ ఆయిల్ వచ్చింది కదా. సిలిండర్ అంటారు, పిస్టన్ అంటారు, ఎక్కువగా పిస్టనే అంటారు. పిస్టన్ అనేది ఇప్పుడు సపరేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే దానికి సీల్ వేసేది ఉంటుంది కాబట్టి. విప్పిన తర్వాత చెక్ చేశారు, సీల్ అయితే డ్యామేజ్ ఉంది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. సపరేట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా సేఫ్టీగా ఒక ప్లేస్లో మన తాలూకు ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ ప్లేస్లో పెట్టుకుందాం. ఎందుకంటే చాలామంది బ్రేకర్స్ ఇక్కడ వస్తుంటాయి, ఒక్కొక్కటి మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే మనం తీసి పక్కన పెడుతున్నా ఒక పిస్టన్ విలువ 95,000 నుంచి 120 ఉంటుంది. 1,20,000 వరకు కాస్ట్ ఉంటుంది ఓన్లీ ఒక పిస్టన్. అందుకే మన సామాగ్రి మొత్తం ఒక దగ్గర సపరేట్గా వాళ్ళు పెట్టడం జరుగుతుంది.
పైపులు తొలగే అడాప్టర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి గ్యారేజ్కి వచ్చిందంటే ప్రతి పార్ట్ విప్పి మళ్ళీ వాళ్ళు ఫిట్ చేస్తారు. ఆయిల్స్ ఏ విధంగా కూడా ఎక్కడి నుంచి కూడా లీక్ అవ్వకుండా ఉండడానికి కోసం. ఇవి మన పార్ట్స్ అని మనకు గుర్తుండడానికి, ప్లస్ వాళ్ళు ఫిట్ చేసేటప్పుడు ఇవి పలానా వ్యక్తి తాలూకా బ్రేకరు అని వాళ్ళకు తెలుసుకోవడానికి కోసం ప్రతి ఫ్రంట్ హ్యాడ్ పైన, బ్యాక్ హ్యాడ్ పైన, సిలిండర్ పైన, ప్రతి దానిపైన కూడా వాళ్ళు అనేది ఒక నెంబర్ కోడ్ అనేది రాసి పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రతి దానికి సీల్ వేసేశారు. వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఫిట్ చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా బ్రేకర్కి రెంటల్కి కానీ, ఏదైనా బిల్డింగ్స్ కొట్టే దానికోసమైనా కానీ, లేదంటే సెల్లర్లో ఏదైనా వర్క్కి కానీ, లేదంటే ఇది గుత్తకి ఇవ్వడం అంటారు చూడండి, సపరేట్గా మీరే చేయండి, మాకు ఎంత డబ్బులు ఎంత కావాలో చెప్పండి అని ఆ టైప్ ఆఫ్ వర్క్స్కి అయినా సరే మేము రెంటల్ కానీ ఆల్ బేసిక్స్కి మీకు బ్రేకర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ పైన కూడా నా నెంబరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా మనం బోల్ట్స్ అనేది ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉందని ఎవరు ఏమనుకోకండి, ఎందుకంటే ప్రాసెస్ కరెక్ట్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఇంత లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. బోల్ట్ సైజ్ కూడా 36 లేదా 46 వస్తుందండి. పైన 2 బోల్ట్స్ ఫిట్ చేసుకోవాలి. లేదంటే ఏదైనా రాడ్స్ ఉంటే రాడ్లు ఏమైనా ఉంటాయి కదా రాడ్లు, ఆ రాడ్లు పెట్టుకుంటే మిగతావన్నీ బోల్ట్స్ అనేది ఈజీగా ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన 2 బోల్ట్స్ కలిసిపోతే తర్వాత కింద ఒక 2 బోల్ట్స్ కలిపేస్తే చాలు, మిగతావన్నీ తొందరగా ఎక్కించేయవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.